నిరుపమ గుణసింధుర్నిత్యలక్ష్మీ సమేతః నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నిజ చరణ సమర్చాసక్త భక్తౌ ఘరక్షి నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిం వితన్వన్. అత్యంత పవిత్రమైనటువంటి ఈ చైత్రమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ప్రతి క్షణము కూడా మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం భగవంతుడే సర్వ సులభమైనటువంటి అర్చావతారాన్ని ధరించి మన కోసం వస్తే ఆ అర్చావతారము యొక్క వైభవాన్ని తెలుసుకోకుండా, ఆ అర్చావతారమునకు సేవనము చెయ్యకుండా ఎన్ని క్షణాలైతే మన జీవితంలో మనం గడిపేస్తూ ఉంటామో మరి అన్ని క్షణాలు కూడా మనకు వ్యర్థమవుతూ ఉన్నట్టే లెక్క. అర్చావతారాన్ని మనం ఆశ్రయించి ఎంతకాలమైతే ఉంటామో అంతకాలము మనకు ముక్తి కలుగుతుంది. అంతకాలము ప్రతి ఒక్క క్షణము కూడా అత్యంత విలువతో కూడినటువంటిదిగా మన జీవితానికి ఉపకరిస్తుంది. అందుకే అంటారు, భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణోః పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అని విఖనో మునీంద్రుల వారు మనకు చెప్తారు. అందుకేనండి ఒక శ్లోకం చెప్తున్నారు, నిరుపమ గుణసింధు నిత్యలక్ష్మీ సమేతః. భగవంతుడు ఎలాంటి వాడు అంటే నిరుపమానమైనటువంటి గుణములన్నింటికీ కూడా ఆలవాలమైనటువంటి వాడు. ఆ గుణములన్నీ తన వద్దే ఉంటాయి. నిరుపమ గుణసింధు, ఇంకా ఎలాంటి వాడు, నిత్యలక్ష్మీ సమేతః, నిత్యము కూడా లక్ష్మీదేవితో కూడి ఉంటాడు. లక్ష్మీ విరహుడై ఎప్పుడూ కూడా ఉండడు. నిరుపమ గుణసింధుర్నిత్యలక్ష్మీ సమేతః నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః. నిఖిల నిగమ వేద్య, సకల నిగమములన్నింటిలోనూ కూడా ఆయనే కనపడతాడు. వేదాక్షరాణి యావంతి పఠితాని ద్విజాతిభిః తావంతి హరినామాని కీర్తితాని న సంశయః అన్నట్టుగా ఆయనే కనపడతాడు. అంతేవిధంగా నిస్తులో వెంకటేశః, భక్తులను రక్షించడంలో, భక్తులకు ఉండేటువంటి బాధలను పోగొట్టడంలో, ఈ సంసార సాగరము యొక్క భారాన్ని తగ్గించడంలో వెంకటేశ్వరుడి కన్నా కూడా సరి సమానమైనటువంటి వాడు కానీ, అధికుడైనటువంటి వాడు కానీ ఈ లోకంలో ఎవరూ లేరు. అందుకే నిస్తులః వెంకటేశః. మరి ఈయన ఏం చేస్తూ ఉంటాడు, నిజ చరణ సమర్చాసక్త భక్తౌ ఘరక్షి. తన యొక్క చరణములను, పాదములను భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆశ్రయిస్తారో, 7 కొండలను అధిరోహించి గోవిందనామ సంస్మరణతో ఆనందనయంలో ఉన్నటువంటి ఆ దివ్యమంగళ రూపాన్ని ఎవరైతే దర్శనం చేసుకుంటారో మరి వారందరికీ కూడాను నిజ చరణ సమర్చాసక్త భక్తౌ ఘరక్షి, వారికి ఉన్నటువంటి సకల ఓఘముల నుండి, పాపముల నుండి, కష్టముల నుండి, దుఃఖముల నుండి వారందరినీ కూడా రక్షిస్తాడు అంటున్నారు. మరి అటువంటి భగవంతుడు యందు మనకు కావలసినటువంటిది ఏమిటి అని అంటే ఒకే ఒక్క మాట మనం కోరుతూ ఉన్నాం. నిరుపమ గుణసింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నిజ చరణ సమర్చాసక్త భక్తౌ ఘరక్షి నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిం వితన్వన్. అటువంటి వెంకటేశ్వరుడు నా యొక్క హృదయములో నివసించుగాక, నా హృదయంలో ఎల్లప్పుడూ ఉండుగాక, ఎల్లప్పుడూ నా హృదయములో ఉండి నన్ను రక్షించుగాక అంటూ మనందరం కూడా గోవిందుణ్ణి మనసారా ప్రార్థన చేసుకుందాం. అలా చేస్తూ గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.
నా